ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఏం జరిగిందే? ఇంకా జరగడానికేముందమ్మా, నువ్వది ఆడించినట్టే ఆడుతున్నావు కదా. ఓ అదా విషయం. ఒక్కోసారి నువ్వు నా కూతురువేనా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకు? లేకపోతే ఏంటే, నేనేమో అక్కడ విజయ పతాకం ఎగిరేసి వస్తున్నాను, నువ్వేమో ఇక్కడ కుయ్యో మొర్రో అంటున్నావు. అంతలా ఏం సాధించావో? నేను చేసిన ఘనకార్యం నీకు తర్వాత తెలుస్తుందిలే. అయినా హరిబిడ్డ గురించి అందరం సంతోషపడుతుంటే నువ్వేంటి ఇలా ఉన్నావు? ఆనందపడ్డానికి పుట్టబోయేది హరిబిడ్డ మాత్రమే కాదు, ఆ మోసగత్తే లక్ష్మి బిడ్డ కూడా అవుతుంది. ఇదే వద్దు అని చెప్తున్నాను. అప్పుడప్పుడు మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి త్రిపుర. నన్ను చూడు ఎలా ఉన్నానా? అయినా నేనుండగా నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? ఈ భద్రావతి అంటే ఏంటనుకుంటున్నావు? నా శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా నీకు తెలుసుండి కోపంగా ఫీల్ అవుతున్నావేంటే? ఇలా అనుకునే మనం మోసపోయామమ్మా. పోయి అలాంటి ద్రోహం చేసేదాన్ని కోడలిగా తీసుకొచ్చాం. ఏది తప్పో ఏది కరెక్టో అని ఆలోచించకుండా నిర్ణయం తీసుకోది భద్రావతి. నేనేం చేసినా దానికి ఒక అర్థం ఉంటుందే. ఓహో, ఏం ఆలోచించి నిర్ణయం తీసుకున్నావో చెప్పమ్మా, అది విని సంతోషిస్తాను. చెప్తానాగు. నాతో ఏదో చెప్పాలన్నారు కదండి, ఏంటది? తప్పకుండా చెప్తాను లక్ష్మి, కానీ అంతకంటే ముందు నువ్వు నాకేదో చెప్పాలన్నావు కదా, ఆ విషయం చెప్పు. ఏంటది? అయ్యో, ఈయన సడన్ గా నన్ను చెప్పమంటున్నారు. ఎలా చెప్పాలి? చెప్తే ఏం జరుగుతుందో ఏంటో. ఇప్పుడు ఈ విషయం చెప్పేస్తే రేపేదైనా ప్రాబ్లం అయితే ఏంటి నా పరిస్థితి? ఏదేమైనా ఇప్పుడు చెప్పకూడదు, అంతే. హలో, మీరు ఈ లోకంలోనే ఉన్నారా? మిమ్మల్నే కదా అడుగుతున్నాను. చెప్పు లక్ష్మి, ఏంటి విషయం? అది మీరే కదా ఫస్ట్ చెప్తానన్నారు, ముందు మీరే చెప్పండి. సారీ లక్ష్మి, ఈ విషయం చెప్తే నువ్వెలా తీసుకుంటావో తెలీదు. ఇలాంటి టైంలో ఇదంతా చెప్పాలో వద్దో నాకే తెలియడం లేదు, కానీ చెప్పకుండా ఉండలేను. ధైర్యం చేసి చెప్పాల్సిందే. టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పండి, ఏంటి విషయం? అదేంటంటే అమ్మ నిన్ను. అత్తయ్య అన్నాను, ఏంటి చెప్పండి. అమ్మ నిన్ను ఇంటికి వచ్చేయమంది. ఇంక నుంచి మనం అక్కడే ఉండబోతున్నాం లక్ష్మి. ఏంటండి, అత్తయ్య మనల్ని ఇంటికి రమ్మన్నారా? ఇది కళ నిజమా? అదేంటో చెప్పడానికి ఓ పంతుల్ని పిలిపించి ముహూర్తం ఏమైనా పెట్టించమంటావా అమ్మా? ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను, చెప్పదేంటో. చూడు, ఈ మధ్య నేను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇదే కరెక్టు. ప్లీజ్ అమ్మా, ఆ నిర్ణయం ఏంటో చెప్పు. మళ్ళీ ఆ లక్ష్మిని ఇంటికి రమ్మని ఎందుకు చెప్పావు? అయ్యో త్రిపుర, ఇప్పుడు గనక నేను లక్ష్మిని మన ఇంటికి రమ్మని చెప్పుండకపోతే కడుపుతో ఉన్న లక్ష్మి వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోతుందే. అరే, అదే మంచిదే కదమ్మా, దరిద్రం వదిలిపోయిందనుకుంటాం. ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. వెళ్తే అదొక్కటి మాత్రమే వెళ్ళదే, మన ఇంటి వారసుణ్ణి, మన బంధాలను కూడా తీసుకెళ్లిపోతుంది. అదే మనం సరిగ్గా ఆలోచించి లక్ష్మిని మనింటికి తీసుకొస్తే లక్ష్మి కనబోయే బిడ్డతో పాటు తను సంపాదించే డబ్బు కూడా మనకే వస్తుంది. మీరంటున్నది నిజమేనా? అత్తయ్య మనల్ని ఇంటికి పిలిచారా? మనం అందరం కలిసి ఉండబోతున్నామా? నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. అవును లక్ష్మి, అమ్మ తనంతటి తానే ఇంటికి రమ్మని చెప్పింది. అంతేకాదు, మనల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి. అత్తయ్య మనల్ని క్షమించి
ఇంటికి పిలుస్తారనే నమ్మకం నేను కోల్పోయాను.